గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతుల్లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం. షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న మంత్రి ఆదిమూలపు సురేష్, సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారని వెల్లడి. బి సెంటర్లో తొలగించిన చిరు వ్యాపారస్తులకు వారి స్థలాలు అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు దుర్గారావు డిమాండ్. టీడీపీ ముస్లిం సమాజానికి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ఇమాం మౌజంలకు 10,000, 5,000 రూపాయల గౌరవ వేతనం అందజేస్తున్నారని చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతుల్లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమ నిర్వహణ జరిగింది. ముస్లిం మత పెద్దలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులతో కలిసి ఖర్జూర పండ్లు ఆరగించారు. అనంతరం ఇందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఎంపీ కేశినేని శివనాథ్ స్వయంగా వడ్డన చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు నిట్టం రఘురాం, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, తంగిరాల సౌమ్య, వసంత కృష్ణ ప్రసాద్, శ్రీరామ్ రాజగోపాల్, తాతయ్య, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆ అల్లా దయ వల్ల దేశం రాష్ట్రం బాగుండాలని అన్నారు. విజయవాడ ఆటోనగర్లోని ఆటోమొబైల్ రంగంలో ముస్లింస్ చాలా మంది పనిచేస్తున్నారని అన్నారు. ముస్లిం సామాజిక వర్గం విజయవాడ నగర అభివృద్ధిలో వారి పాత్ర చాలా ఉందని పేర్కొన్నారు. చిన్నతనం నుంచి ముస్లిం సోదరులతో కలిసి తిరిగాను, వారికి ఆత్మీయుడుగా ఉంటానని తెలిపారు. ఏ సమస్య ఉన్నా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఏ ఇబ్బంది లేకుండా అండగా ఉంటానని అన్నారు. హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అంతకంటే అత్యాధునికంగా హజ్ హౌస్ ని నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే పశ్చిమ నియోజకవర్గం ఉర్దూ కాలేజీ టీడీపీ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుకు అన్ని కులాలు మతాలపై ఒకే విధమైన ప్రేమ ఉంటుందన్నారు. ముస్లిం సమాజం ఎంత స్వచ్ఛంగా నీతి నియమాలతో ఉంటారో అదే విధంగా తాము ఉంటామని చెప్పారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగులమీర, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కర్ముల్లా, టీడీపీ రాష్ట్ర నాయకులు జంపాల సీతారామయ్య, గన్నే ప్రసాద్, మాదిగాని గురునాథం, విజయవాడ అర్బన్ మాజీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇర్ఫాన్, ఫిరోజ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా కఠిన నియమాలు, చక్కటి ఆచారాలతో రంజాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఉదయం నుంచి కూడా ఆహార నియమాలు కూడా పాటిస్తా అల్లాని ప్రార్థించి వారు జరుపుకునే ఈ రంజాన్ మాసం చాలా అతి పవిత్రమైన మాసం. ఈ మాసం సందర్భంగా మేము కూడా గత విజయవాడ నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తులుగా, ఎంతోమంది ముస్లిం సోదరులు అందరితో కూడా కలిసి పెరిగిన వ్యక్తిగా, ఈ నగరం ఇంత ప్రశాంతంగా ఇంత అద్భుతంగా తయారైందంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర కూడా మరవలేనిది. వీరందరి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కలిసికట్టుగా ఉండే నగరం విజయవాడ నగరం. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం. అటువంటి విజయవాడ నగరంలో అందరు ముస్లింస్ అన్ని పండుగలు కూడా అందరం కూడా కలిపి జరుపుకునే అలవాటు. దాంట్లో భాగంగానే వాళ్ళ ఇక్కడ ఈ ప్రార్థనలు చేసుకుని అందరూ కూడా ఇఫ్తార్ అరగించి వెళ్ళవలసిందిగా మా ముస్లిం సోదరులను ఆహ్వానించాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ కూడా తప్పకుండా ధన్యవాదాలు తెలుపుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఆయన చెప్పినది ఏదైనా తప్పకుండా చేసే వ్యక్తి. మన ముస్లిం సోదరులకి కానుకగా ముఖ్యమంత్రి కాగానే వారు చెప్పిన విధంగానే ఇమాములకు కానీ మౌజాములకు కానీ వాళ్ళ గౌరవ వేతనం పెంచి వారందరికీ ఇచ్చే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అత్యాధునిక హజ్ హౌస్ ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. తప్పకుండా అది రూపుదాల్చుకోబోతుంది వచ్చే 1-2 సంవత్సరాల్లోనే. అన్నిటికన్నా ఇక్కడ ముస్లిం సోదరులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి స్వేచ్ఛగా ఉండే వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. తప్పకుండా మేమందరం కూడా
సోదరులాగా కలిసిమెలిసి ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కలిసిగా ఉండి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కుల మతాలు కలిసి వెళ్తామని తెలియజేసుకున్నాం. షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై తీర్మానం అని లఘు చర్చ అని స్టేట్మెంట్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం 9 నెలల్లో దళితులకు ఏమీలు జరగనివ్వలేదు. ఒక పక్క వర్గీకరణ సమస్య తెచ్చకుండా మరోపక్క దళితుల అభ్యున్నతిని అడ్డుకుంటుందని అన్నారు. అంటే చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరించడం, సమస్యను పరిష్కారం చేయకుండా దాని మీద మంటలు రేపడం, అవి రేగుతుంటే మేము తన్నుకుంటుంటే అదే చెప్తారు కదా, పేలాలు ఏరుకునే రాజకీయాలు లబ్ధి పొందుకోవడం, ఇది తప్ప అక్కడ చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తాం? ఎందుకు మేము అంటాం అంటే, ఇప్పుడు ఒకవేళ నువ్వు బిల్లు చేయాలనుకున్నప్పుడు చాలా స్పష్టత వచ్చింది, మేము చేయాలనుకున్నాం, రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఉంది అన్నప్పుడు పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో ఏం జరిగింది? అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టం చేశారు, చట్టం చేసేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని పర్ఫెక్ట్ గా చేసినారు. మరి ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఈ యొక్క బిల్లు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? ఎందుకు మరి దీని మీద మరి ఒక క్లారిటీ, ఒక ఫైనాలిటీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకు తీర్మానం అన్నారు, తర్వాత లఘు చర్చ అన్నారు, లఘు చర్చ నుంచి మళ్ళీ తర్వాత కౌన్సిల్కి వచ్చాక స్టేట్మెంట్ అన్నారు. దేని మీద? అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా, లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ ఆరని మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అవుతున్నాయి. ఈరోజు ఇవన్నిటి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది కేవలం మేము ఏదైతే ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుమానపడ్డారో, మోసపూరితంగా దీని ఏదో వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారో, అట్లాగే ఆ దిశలోనే ఇది మళ్ళా పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది మేము ఖచ్చితంగా దీని మీద మరి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 నెలల కాలంలో దళితులకు మరి చదువులు ముందుకు సాగనీయలేదు. ఈ కార్యక్రమాలు ఫీ రీఎంబర్స్మెంట్లు కానివ్వండి, విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఏం దాని గురించి మాట్లాడలేదు. ఆరోగ్య భద్రత లేకుండా పోయింది. బీసెంట్ రోడ్ లో తొలగించిన చిరు వ్యాపారస్తులకు వారి స్థలాలు అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు దుర్గారావు డిమాండ్ చేశారు. అధికార పార్టీ అండను చూసుకుని కొందరు చిరు వ్యాపారస్తులు జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదని అన్నారు. బిఆర్టీఎస్ రోడ్ లోని సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బీసెంట్ రోడ్ లో గల గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారన్నారు. గతంలో అధికార పార్టీలు చిరు వ్యాపారస్తులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. బీసెంట్ రోడ్ లో ట్రాఫిక్ అసౌకర్యం లేకుండా తమ వ్యాపారాలు చేసుకున్నారన్నారు. కొద్ది కాలంగా అధికార పార్టీలో ఉన్న నాయకులు విజయవాడలోని అనేక ప్రాంతాల్లో ఉన్న చిరు వ్యాపారస్తుల వ్యాపారాలను తొలగించారని, అధికార పార్టీ అన్యాయులకు చిరు వ్యాపారస్థ స్థలాలను అప్పగించారన్నారు. విజయవాడ నగరంలో గత 30-40 సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో చాలాసార్లు అధికార పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులకి అండగా కొంతమంది కొన్ని దుశ్చర్యలకు పాల్పడినా ఇవాళ చిరు వ్యాపారస్తులందరూ కూడా ఐక్యంగా ఎటువంటి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, ప్రజలకి అసౌకర్యం కలగకుండా, ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కొంతమంది నాయకులు విజయవాడ నగరంలో కండ్రిక, రాజీవ్ నగరు, గుణదల, మధురా నగరు, లెనిన్ సెంటరు, అట్లాగే బీసెంట్ రోడ్డు ప్రాంతాల్లో చిరు వ్యాపారస్తులను తొలగించి వాళ్ళ అనుమాయుల్ని పెట్టి ఇవాళ
జీవనోపాధిని దెబ్బతీయాలని చెప్పేసి అనే పరిస్థితుల్లో ఈ నెల 12వ తేదీన బీసెన్ రోడ్లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారాల మధ్య కొంతమందిని వాళ్ళు వ్యాపారాలు చేస్తారో కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అటువంటి వారిని తీసుకొచ్చి బీసెన్ రోడ్ నడి రోడ్లో వ్యాపారాలు పెట్టడానికి 12 బళ్ళు పెట్టి ఇవాళ గతంలో వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారస్తుల జీవనోపాధిని దెబ్బతీయాలని చెప్పేసి అనేది ఈరోజు అధికార పార్టీ నేతలు చూస్తున్నారు. దీని కారణంగా గత 10 రోజులుగా ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేసే చిరు వ్యాపారస్తులు ఆఖరులు వాళ్ళ కంటి మీద నిద్ర లేదు, తినే తిండి సహించే పరిస్థితి లేదు. మా కుటుంబాలు ఏమవ్వాలని చెప్పేసి ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి, పోలీస్ కమిషనర్ దృష్టికి కూడా మన ఆకర్ష్ యూనియన్ సిఐటిగా తెలియజేయడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అనేది విజయవాడ ఆకర్ష్ మరియు తోపుడు మండల యూనియన్ సెక్రటరీ. విజయవాడ నగరంలో 40,000 మందికి హాకర్లు ఉన్నారు. గత 3-4 దశాబ్దాల నుంచి ఇదే జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే సందర్భంలో బీసెన్ రోడ్ అనే ప్రాంతంలో గత 40-50 నుంచి కూడా ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి అప్పటి నుంచి వ్యాపారం సాగిస్తున్నటువంటి హాకర్లు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు అడ్డం వచ్చిన పరిస్థితి దేనికి వచ్చింది మీరు ఒకసారి పరిశీలన చేయండి. షాప్ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వం వారికి మా విన్నపం ఏంటంటే, ఏదన్నా చిన్న చిన్న పొరపాటు జరిగితే రండి మాట్లాడదాం, అంతవరకే కానీ మీరు మా పొట్ట కొట్టాలని అందరు పొట్ట కొట్టాలని చెప్పేసేసానంటే మేము సిఐటిగా మేము సహించేదేం లేదు. కనుక ఏదైనా తప్పులు జరిగితే లాండ్ ఆర్డర్ సమస్య వచ్చినా కూడా లాండ్ ఆర్డర్ ఉంది, ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఒక మార్గం ఉంది. అంతేగాని మీ పొట్ట కొడతాం మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక్కడి నుంచి తీసేస్తే మాత్రం బీసెన్ రోడ్ నుంచి మేము బీసెన్ రోడ్ ఇప్పుడు కొత్తగా రాలేదు, మా పొట్ట కొట్టాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆ ప్రయత్నం వెనక ఎంతమంది ఉన్నారో ఏం చేస్తున్నారో అనేది మాకు తెలుసు. అందరు పొట్ట కొట్టాలని చెప్పేసి మీరు భావిస్తే, అలాగే విజయవాడ నగరంలో 20,000 మందికి పైగా హాకర్లు సిఐటి యూనియన్లో ఉన్నారు. ఈ సిఐటి యూనియన్ దాన్ని మీరు చేసే పనికి మేము ఊరుకునేది లేదు. సిఐటిని ఎప్పుడు కూడా మీకు విజయవాడ దేవీనగర్ లో నిర్మాణంలో ఉన్న వినాయకుడి గుడి తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. ముందస్తు సమాచారం నోటీసులు ఇవ్వకుండా అధికారులు జేసీబీలు తీసుకువచ్చి కూల్చివేశారని యూహెచ్పీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ రాజు అన్నారు. నిర్మాణం పూర్తయిన గుడిని తొలగించడం దారుణమని అన్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పలు సంఘాలు నేతలు వచ్చి సంఘీభావం తెలిపారు. నా పేరు రాఘవరాజు, హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఉపాధ్యక్షులు. ఈరోజు ఇక్కడ ఇది దేవీనగర్ 8వ రోడ్డు ప్రాంతంలో టెంట్ సెట్ అని గేటెడ్ కమ్యూనిటీ వారు ఇక్కడ ఒక సంవత్సరం పాటు నుంచి కామన్ సైట్, ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక వెంచర్ వేసేటప్పుడు కామన్ సైట్ అనేది అందరూ వదులుకుని ఉంటారండి, కామన్ సైట్గా భావించేస్తారు. అక్కడ ఏదో పార్కులు గుళ్ళు అవి కట్టుకుని నిర్మాణం చేసుకోవడం కోసం కామన్ సైట్ కార్పొరేషన్ వారు తీసుకుంటారు. అలాగే ఇక్కడ కామన్ సైట్లో ఇది వెంచర్ గత 3 సంవత్సరాల నుంచి ఇల్లులు అన్నీ కూడా ఏర్పడి ఒక పెద్ద కాలనీగా నడుస్తూ ఉన్నది. అలాంటి దాంట్లో కమ్యూనిటీ సైట్ని కార్పొరేషన్ వారు యాక్చువల్గా దాన్ని కూడా శుభ్రం చేయాలి, వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఏమీ పారిశుద్ధ్యం ఏం చేయకుండా పెరిగిన పొట్లన్నీ పెరిగిపోయి ఇక్కడ చాలామందికి పిల్లలకి కాలేజ్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగినాయి. అలాంటి ఏమి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకుండా మున్సిపల్ కార్పొరేషన్ చోద్యం చూస్తున్నట్టుగా ఆ స్థలాన్ని వదిలేస్తే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా అసోసియేషన్ ఏర్పడి వీళ్ళందరూ కూడా తమ యొక్క డబ్బులతో వాళ్ళు స్వయంగా వేసుకొని ఇక్కడ శుభ్రంగా దాన్ని చెట్లు గిట్లు పొట్లు అన్నింటిని తొలగించి
ఒక ఆలయ నిర్మాణం చేసుకుని ఒక ప్రశాంత వాతావరణం కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ వీరు గోడను కట్టి ఒక మంచి దేవాలయం, వినాయకుడి దేవాలయ నిర్మాణం కోసం వాళ్ళంతా డబ్బు వెచ్చించి సంవత్సరం పాటు నుంచి ఉంది. సరే, కార్పొరేషన్ వారిని ఇప్పుడు ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ వారు ఎటువంటి కమ్యూనిటీ వాళ్ళకి ఎవరికి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు ఎదురుగున్న తలుపులు తీయించేసి వాళ్ళ 2 పొక్లైనర్లతో వచ్చి ధ్వంసం చేశారు ఇమ్మీడియట్గా. ఒక స్థానిక విజయవాడ సిటీ ప్లానర్ ఏసీపీ గారు స్వయంగా ఆయన కారుతో, నేను వచ్చేటప్పటికి కూడా ఏసీపీ కారు గారు ఇక్కడ వేసుకుని కూర్చొని పడగొట్టేయండి అని చెప్పి అరుస్తూ కూడా దాన్ని ముందు ఆ దేవాలయాన్ని ఎంత ధ్వంసం చేశారో చూడండి. అంటే ఒక హిందువుగా ఎంత మనసు సంచలనపోతుందో ఆ మాట కూడా నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. పరిస్థితిలో నిజంగా చూస్తే మన హిందువులు, నేను సమాజానికి ఒకటే చెప్తున్నాను, మన హిందూ దేవాలను పడగొట్టడం అంటే ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులు అందరికి కూడా ఇదిగా అయిపోయింది. ఒకటి గమనించండి, మన హిందూ దేవాలయాలు మనం ఎంతో శ్రద్ధగా కడుతున్న దాని దేవాలయాన్ని పడగొట్టడం ఎంతవరకు సమంజసం? ఓకే, మీకు ఇక్కడ మీ అనుమతి లేకుండా జరుగుతున్నది అంటే అధికారులు, మీకు తెలియని విషయం ఏముంది? కాబట్టి మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకుని అసోసియేషన్ వారికి వివరించి ఫలానా టైం ఇచ్చి ఫలానా టైంలో ఈ నిర్మాణం తీయాలి, మా దగ్గర నుంచి పర్మిషన్ లేదు అని చెప్పి వాళ్ళు ఏం చెప్పి ఇంటిమేషన్ ఇవ్వాలి. అలాంటి ఏ ఇంటిమేషన్ లేకుండా ఏదో మేము గవర్నమెంట్ మేము కావాలంటే పోలీస్ ప్రొటెక్షన్తో కూడా వచ్చి పడగొట్టుకోగలం అని వాళ్ళు చెప్తున్నారండి. ఈ రోజు మీరు అడ్డం వచ్చి ఉండొచ్చు, కానీ మేము రేపైనా సరే, రేపు మార్నింగ్ అయినా సరే పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి ఈ నిర్మాణాన్ని పడగొడతాం అని చెప్పారు. మేము మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసి చెప్పగా ఎమ్మెల్యే వారు కూడా మేము ఆపుతాం, సాయంత్రం మాట్లాడదాం అని చెప్పి. విశాఖ స్టేడియంలో మౌలిక వసతులు కేవలం 2 నెలల్లో ఆధునీకరణ జరిగిందని, ఈ నెలలో విశాఖలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల తర్వాత ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. వైజాగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం విశేషాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. విజయనగరం మూలపాడులో క్రికెట్ అకాడమీలను పెడుతున్నామని, అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి జైషా అనుమతి ఇచ్చారని చెప్పారు. బీసీసీఐ కూడా ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందిస్తుందన్నారు. అమరావతిలో స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతి ఏటా 30 గ్రౌండ్లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆశీస్సులతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని కూడా అయ్యాను. అయిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. గత ప్రభుత్వ కాలంలో ఎలక్షన్స్ వల్ల మనకు 2 మ్యాచ్లు వైజాగ్ వచ్చినాయి. మనం ఈసారి కూడా వైజాగ్ మ్యాచ్లు ఇవ్వాలని కోరితే వైజాగ్ స్టేడియం చాలా బాగోలేదు, అసలు ప్లేయర్ రెస్ట్ రూమ్స్ కూడా చాలా చండాలంగా ఉన్నాయి, మేము ఇవ్వలేమని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అన్నారు. అప్పుడు నారా లోకేష్ గారితో కూడా జిఎంఆర్ అధిపతులతో మాట్లాడించి ఇవాళ స్టేడియంలో వాళ్ళు ఒకటే కోరారు, స్టేడియం రెనోవేట్ చేయండి కాబట్టి మేము మ్యాచ్లు ఇస్తామన్నారు. మాకు అదొక టఫ్ ఛాలెంజ్ అయింది. డిసెంబర్ 20వ తారీఖు వాళ్ళు ఇస్తాము, కానీ స్టేడియం రెనోవేట్ చేయమన్నారు. కానీ క్రిస్మస్ సంక్రాంతి వల్ల మేము జనవరి 20 దాకా కూడా పనులు మొదలు పెట్టలేకపోయాం. టెండర్ ప్రాసెస్ వీటన్నిటి వల్ల సుమారు 8 నెలలు పట్టే కార్యక్రమాలని 1.5 నెలలో జనవరి 20 నుంచి మొదలుపెట్టి మార్చి 10వ తారీఖు కల్లా మేము స్టేడియం మొత్తం రెనోవేట్ చేసాం. వచ్చి మన వెంకటపతిరాజు లాంటి వ్యక్తులందరూ డ్రెస్సింగ్ రూమ్లు చూసి ఇండియాలో ది బెస్ట్ డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ మీరు ఏర్పాటు చేశారు, 2 నెలల్లో మీరు ఏర్పాటు చేశారంటే మీ యొక్క అసోసియేషన్ యొక్క ఏ విధంగా ఉన్నారని అప్రిషియేట్ జరుగుతుంది. నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం వాళ్ళు కూడా ఒక 10 రోజుల బ్యాక్ ఇన్స్పెక్షన్ టీం పెట్టినప్పుడు వారందరూ వచ్చి స్టేడియం ఈ విధంగా అయిందా అని చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి స్టేడియంకి రండి. ఇంకా ఎలివేషన్ పనులు మిగిలి ఉన్నాయి, 2 మ్యాచ్లు అవ్వగానే అది కూడా 5 రోజుల్లో అయిపోతాయి. కానీ వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఎలివేషన్ పనులు ఆపాం. ఎలివేషన్ కూడా మీరు చూస్తే ఎక్కడో ఏ స్టేడియంకి లేని విధంగా ఒక షాపింగ్ మాల్ చూస్తుంటే ఎక్కడ హైదరాబాద్లోనో లేకపోతే ఢిల్లీలో ఉన్న షాపింగ్ మాల్ ఏ విధంగా ఉన్నాయో అంత అందంగా ఢిల్లీ స్టేడియం రెడీ అయింది. ఢిల్లీలో ఉన్న షాపింగ్ మాల్ లాగా స్టేడియం రెడీ అయింది. చక్కగా చూస్తే ప్రేక్షకులందరికీ వినోదం కలిగించే విధంగా. అంతేకాకుండా ముఖ్యంగా మీడియా వారు మాకు 3500 లుమినస్ ఇది కావాలంటే మాకు చూస్తే మా ఫ్లడ్ లైట్లు 4300 వచ్చినాయి. అసలు దాన్ని చూసి ఎవరైతే అఫీషియల్ స్పాన్సర్ ఉన్నారో మా 4K బ్రహ్మాండంగా ఇక్కడ వర్కౌట్ అవుతున్నారు. చాలా బాగా ఉంది స్టేడియం.
భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్డు వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి నారాయణ అన్నారు. ఇందుకోసం రోడ్ల విస్తరణ చేయవలసి ఉందని అన్నారు. ఈ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో శుక్రవారం మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. నగర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇతర ట్రాఫిక్ సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఇవాళ బిఎంఆర్డీఏ పరిధి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష చేశారు అన్నారు. గతంలో స్వార్థం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారని చెప్పారు. ఫైనల్ చేసిన మాస్టర్ ప్లాన్ ను ఆన్లైన్ లో ఉంచుతామని మంత్రి నారాయణ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుని మాస్టర్ ప్లాన్ 4 నెలల్లో ఫైనల్ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ అంటే రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని చేయాలని చెప్పారు. కొన్ని చోట్ల రోడ్ల పరిధిని పెంచడంపై అధికారులతో చర్చించినట్లు చెప్పారు. మెట్రో రైల్ కూడా మాస్టర్ ప్లాన్ లో భాగమేనని తెలిపారు. 8 క్రాస్ రోడ్ దగ్గర ఫ్లైఓవర్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ డబుల్ డెక్కర్ రోడ్ ప్లాన్ చేసేలా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పారని అన్నారు. టీడీఆర్ బాండ్ల విషయం అందరికీ తెలుసునని చెప్పారు. టీడీఆర్ బాండ్లపై అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ జరుగుతుందని తెలిపారు. త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈరోజు సెక్రటరియట్లో డిస్కషన్ జరిగింది. మెయిన్ అజెండా ఏంటంటే యాక్చువల్గా మాస్టర్ ప్లాన్. గతంలో ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ చేసిందో ఆ మాస్టర్ ప్లాన్ని గత ప్రభుత్వం వాళ్ళ స్వార్థానికి, వాళ్ళకి ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో ఎక్కడ అవసరం అక్కడ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు అనుకూలంగా మార్చేశారు. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి యాక్చువల్గా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చినాయి. వారు కూడా దీని మీద ఈ ప్లాన్ని రివైజ్ చేయమన్నారు. అయితే ఈరోజు అందరు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయటం, వాళ్ళందరూ కూడా ఏకాగ్రంగా ఒకటే చెప్పారు. మాస్టర్ ప్లాన్ని మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఫైనల్ చేశారో ఆ మాస్టర్ ప్లాన్ ఆన్లైన్లో పెట్టి మళ్ళా ప్రజల నుంచి వాళ్ళ సలహాలు సూచనలు అన్నీ తీసుకొని రివైజ్ చేయమన్నారు. దానికి యాక్చువల్గా విఎంఆర్డీఏ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాం. ఆల్రెడీ టెండర్స్ పిలిచారు వారు ఆ ఏజెన్సీస్ కోసంగా. ఇమీడియట్గా ఆ ఏజెన్సీ ఫైనల్ కాగానే ఆన్లైన్లో ఆ యొక్క మాస్టర్ ప్లాన్ పెట్టి ప్రజలందరి దగ్గర నుంచి ఈ యొక్క స్వీకరించి తర్వాత మళ్ళా ప్రజాప్రతినిధులతో కూడా యాక్చువల్గా డిస్కస్ చేసి దాన్ని ఫైనల్ చేసేటట్టుగా 4 నెలల్లో అంటే 120 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా అందరికీ వీలైనంత వరకు మ్యాక్సిమం కంప్లైంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ చేస్తే అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నము, అనకాపల్లి ఎమ్మెల్యేస్ అందరినీ కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు నారాయణ గారు పిలిపించి అధికారులతోటి సమీక్ష చేసి అత్యంత అద్భుతంగా ఈ సమీక్ష ఇంత బాగా అవుతుందని మేము కూడా ఊహించలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 కింద స్వర్ణాంధ్రప్రదేశ్ని సృష్టించాలని ఆయన ఎంత తాపత్రయంతో ఉన్నారో అదేవిధంగా గౌరవనీయులైన నారాయణ గారు మాత్రము ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎవరికన్నా సెలవు ఉంటుందేమో తెలియదు, కానీ ఎవరికన్నా ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. కానీ గౌరవనీయులైన నారాయణ గారికి ఆదివారం లేదు, సోమవారం లేదు, ఒక్క సెలవు అనేది తెలియదు. ఆయనకి ఎంతో నిరంతరము కూడా కష్టపడుతూ, నేను ఎవరిని మెప్పించడానికి చెప్పడం లేదు, ఉన్న వాస్తవాలు ప్రజలకి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను చెబుతున్నాను. నారాయణ గారు ఉదయం నుంచి రాత్రి 10-11 గంటల వరకు నిరంతరం కూడా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ఎంఏయుడి డిపార్ట్మెంటు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పోర్ట్ఫోలియో. అట్లాగే అమరావతి రాజధానిని ఏ విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నంతో పాటు విశాఖ కూటమి ప్రభుత్వం తూతు మంత్రంగా వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమైందని జే భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే వర్గీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని ఆయన కోరారు. విజయవాడ గాంధీనగర్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వర్గీకరణ అంశం దేశవ్యాప్త సమస్య అని చెప్పారు. కొందరు కూటమి నాయకులు చంద్రబాబు దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని హెచ్చరించారు. వర్గీకరణ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఉద్యమాలు ఇక్కడ ఏం జరగలేదు. ఏ కులం కూడా మాకు వర్గీకరణ చేయండి అని అడగలేదు. ఒక మందాకృష్ణ తప్ప ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేయమని అడిగిన వాళ్ళు లేడు. ఒక ఉద్యమం లేదు, ఒక ధర్నా లేదు, ఒక బంధు లేదు, ఏది లేదు. ఏది లేకుండానే
చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అనిపించింది వర్గీకరణ చేయాలని? ఎవరు అడిగారు మిమ్మల్ని? ఓ పక్కనే వర్గీకరణ చేయొద్దని మరి 59 కులాలు వద్దంటున్నాయి. 59 కులాల యొక్క మాటను మీరు పెడచెవిని పెట్టి మీరు వర్గీకరణ చట్టాన్ని సామాజిక న్యాయం కోసం తీసుకొచ్చామని చెప్పటం మీ యొక్క అవివేకానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చట్టాన్ని ఎవరో మేము ఆమోదించాం. ఈ రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు ఉన్నటువంటి మాల సమాజం అతిపెద్ద కులం, ఎస్సీల్లో ఉన్నటువంటి అతిపెద్ద కులం వర్గీకరణ వ్యతిరేకిస్తున్నప్పుడు మరి మెజారిటీ అభిప్రాయాల్ని మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు ఏ రకంగా వర్గీకరణ చేస్తారు? మీరు ఏకపక్షంగా మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు వెళ్తారా? కాబట్టి అది మేము అంగీకరించమనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి మరి మా యొక్క అభ్యంతరం. రెండోది ఏంటంటే ఈ మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? మంచిదైతే మేము దాన్ని మరి అనుకూలంగానే మాట్లాడేవాళ్ళం. మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఇది ఎస్సీ కులాల మధ్యలో మరి ఒక చిక్కులు తీసుకొచ్చేటటువంటి సమస్య. ఇది ఎస్సీ కులాల మధ్యలో చీలికలు తీసుకొచ్చేటటువంటిది. ఇది కులాలు చీలిపోతున్నాయి, కులాలు విభజించబడుతున్నాయి. కులాలన్నీ ఐక్యంగా ఉన్నాయి. ఇప్పటివరకు రాజ్యాంగం రాసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఐక్యంగా ఉన్నటువంటి కులాలని మీరు చీలికల దిశగా తీసుకెళ్తున్నారు. చీలికలు తీసుకెళ్ళటం వల్ల ఒక కులానికి ఇంకో కులానికి సంఘర్షణ మరి భావాలని మరి రెచ్చగొడుతున్నారు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీస్తున్నారు. వాళ్ళు కలిసిమెలిసి బ్రతుకుతున్నారు, అన్నదమ్ముల్లాగా బ్రతికేటువంటి కులాల మధ్యలో విషబీజాలు నాటుతున్నారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకు మేము వ్యతిరేకిస్తున్నాం. మా మాదిగ సోదరులకు మేము ఏం చేయాలో మాకు తెలియదు. మీరు చేసేది ఏముంది? అసలు ఇందులో మీరు కొత్తగా చేసేది ఏముందండి? దేవి ప్రసాద్ గారికి, మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారం. ప్రస్తుతం మాట్లాడబోయే ముందుగా భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోతుంది అన్నటువంటి ఒక దుర్బుద్ధితోటి 40 కోట్లుగా ఈ దేశంలో ఉన్నటువంటి దళిత సమాజాన్ని 400 గ్రూపులుగా విభజించి అత్యంత దురదృష్టకరమైనటువంటి తీర్పుని భారతీయ సుప్రీంకోర్టు చేత ఇప్పించినటువంటి ఘనత, దుర్మార్గుడు, నీచుడు, ఇంకా ప్రధానమంత్రిని కూడా చూడకూడదు, ప్రధానమంత్రిని కూడా గౌరవించడానికి అర్హత లేని వ్యక్తి ఇప్పించినటువంటి జడ్జిమెంట్ అనేది జై భీమ్రావ్ పార్టీ భావిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఈరోజు దేశవ్యాప్తంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళిత సమాజం మొత్తం ఈరోజు 400 ముక్కలుగా విడిపోయింది. ఎక్కడ దాకా ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూడండి. ఈరోజు మాల సామాజిక వర్గానికి ప్రధాన శత్రువు ఎవరు అంటే మాదిగ సామాజిక వర్గానికి ప్రధాన శత్రువు ఎవరు అంటే మాల. మమ్మల్ని దోచుకుంటున్న, మాకు ముఖ్యమంత్రులు కాబడుతున్న 3% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు అన్న బాధ లేదు. 4%, 4.5% ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ముఖ్యమంత్రి అయిన బాధ మాదిగలకు లేదు. ఇప్పుడు మాదిగలకి సమస్య ఏంటి అంటే 4% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు, 3% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ 3%, 4% ఉన్న వాళ్ళు భూమి దగ్గర నుంచి, భుక్తి దగ్గర నుంచి, నీరు దగ్గర నుంచి, నిప్పు దగ్గర నుంచి మొత్తాన్ని దోచుకుంటున్నారు అన్న ఆలోచనే లేదు. ఈ రోజు ఆలోచన ఏంటి అంటే పాపం ఒక బ్రెడ్ ముక్క ఎక్కువ తిన్నటువంటి పక్కనున్న మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి కొట్లాకి పెట్టిన నీచ నికృష్ట పనికి మాలిన రాజకీయ నాయకుడు ఎవడు ఉన్నాడంటే అది భారతదేశంలో చంద్రబాబు నాయుడు. నేను ఈ మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి కానీ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మాలలు అంటే మీకు మాలలు అంటే మీకు ఎంట్రకుతో సమానం. మాల సామాజిక వర్గం అంటే మీకు విజయవాడ, విశాఖ 2 నగరాల్లో మెట్రో లైన్ రాబోతుందని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పనులపై విజయవాడ పార్లమెంట్ భవనం నందు ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ అమరావతి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై ముఖ్యమంత్రి
చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారని తెలిపారు. ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్లు కృషి చేస్తున్నారని, అతి త్వరలో విజయవాడ, విశాఖ 2 నగరాల్లో మెట్రో లైన్ రాబోతుందని అన్నారు. కేంద్రం కూడా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయని, అన్ని ప్రాంతాల్లో ఇవి నడుస్తాయని చెప్పారు. తన సొంత నిధులతో ఎన్ఐఆర్డీలో విలేజ్ ఛాంపియన్స్ కి శిక్షణ ఇప్పించి వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పారు. ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సీఎం ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 4 ప్రభుత్వ సలహాదారుల కింద మనం అపాయింట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 4 కూడా మనందరికీ తెలిసిన విషయమే. వారందరూ కూడా పలు రంగాల్లో నిష్ణాతులుగా ఉన్న వారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ సలహాదారులుగా ప్రకటించి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలకు వచ్చే విధంగా, అంతేకాకుండా ప్రాచీన్యమైన మనం చూస్తే లేపాక్షి, ఇటువంటి కొండపల్లి, ఇటువంటి హెరిటేజ్ స్థలాలను డెవలప్ చేసే విధంగా, ఇటువంటి హస్తకళలను పోషించే విధంగా వాళ్ళ 4 అన్ని రంగాల్లో గొప్పవారిని తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ సలహాదారులుగా చేశారు. దానికి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో మనం చూస్తే ఎవరికైనా పొలిటికల్ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వ సలహాదారులు ఉండేవాళ్ళు. కుల మతాలకు అతీతంగా ఇవాళ చాలా చక్కగా చేశారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీళ్ళ 4 యొక్క సలహాలు ఎంతో అవసరమని అందరం భావించే సమయంలో వారు ఇటువంటి ప్రకటించడం, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు బిల్ గేట్స్ను కలిసి రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక వంటి రంగాలలో వారి సహాయం కోరటం జరిగింది. తప్పకుండా వారు మన సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇవాళ ఈ గత 7.5 నెలల పాలనలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పన విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పాలక్ వర్మ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇదివరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇప్పుడు హామీలను అమలు చేయగలమా లేదా అనే లెక్కలు ఆయనకే తెలియకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, భారత హోంమంత్రి ఇటీవల పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సమానత్వాన్ని దెబ్బతీసే ఉన్నాయన్నారు. గుజరాత్ లో జరగనున్న ప్లీనరీ సమావేశంలో బీజేపీ వైఫల్యాలను, అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చిన పార్టీ అని, వారి అసలైన ఎజెండా దేశాన్ని విభజించడం మాత్రమేనని ఆరోపించారు. नमस्कार, आप सभी जानते होंगे कि कुछ महीनों से जय बापू जय भीम जय संविधान कार्यक्रम कांग्रेस पार्टी द्वारा पूरे देश भर में किया जा रहा है। आप सभी को ज्ञात होगा कि कुछ महीनों पहले देश के होम मिनिस्टर ने आम्बेडकर जी पर टिप्पणी की थी। बाबा साहेब आम्बेडकर जी, जिन्होंने आज़ादी के बाद हमारा संविधान रचने में अपना खून पसीना एक किया, जिन्होंने अपना संविधान रचने के लिए विभिन्न जाति के लोगों को उस कमेटी में लिया था, जिसमें महिलाएं भी थी। उस दौरान एक विचारधारा चल रही थी जो कि आरएसएस की विचारधारा थी, जिन्होंने जब आम्बेडकर जी महिलाओं को हक देने की बात कर रहे थे तब उनका पुतला जलाया था, क्योंकि वो विचारधारा इक्वालिटी में बिलीव नहीं करती थी और वो विचारधारा थी आरएसएस की। और आरएसएस की विचारधारा से निकलकर जो पार्टी आई है वो पार्टी है भारतीय जनता पार्टी। तो हाल फिलहाल में जो ये टिप्पणी की गई है पार्लियामेंट के अंदर, मेरे ऑब्जर्वेशन में देश में बहुत सारी सरकारें आई और गई, बहुत सारे नेता आए और गए, परंतु किसी भी नेता ने इस तरह की 20 లాంగ్వేజీలు 21 లాంగ్వేజీలు అధికార భాషలు ఉన్నాయి. 21 భాషలు మీరు నేర్చుకోవచ్చు, ఎవ్వరు వద్దండి.
తమిళనాడులో ఏంటంటే బలవంతంగా రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉపరాష్ట్రపతులు నుంచి కేంద్ర మంత్రుల వరకు కూడా ఇంగ్లీష్ ఏంది, మన మాతృభాష తెలుగు అన్నారు. తెలుగు కావాలి, ఇంగ్లీష్ కావాలి. ఇవాళ మన పిల్లలు విదేశాల్లోకి వెళ్ళారు. అక్కడ వెళ్తే మన తెలుగు హిందీ చెప్తే రారు కదా, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. కానీ బలవంతంగా మీరు హిందీ నేర్చుకోవటం అనేటటువంటి దానికి వ్యతిరేకం. మా మాతృభాష మాకు తమిళ్ ఉంది అనేటటువంటిది వాళ్ళది. అది రేపొద్దున మిగతా రాష్ట్రాల్లో కూడా వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అనేటటువంటిది దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. రెండు, ఇందాక మనం ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేడం గారు చెప్పిన దాంతో కొంచెం విడిగా వెళ్ళి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రాష్ట్రానికి అపర సంజీవిని పోలవరం. ఎవరు కాదన్నా మీ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ తెలుసు. పోలవరం అనేటటువంటిది మనం జాతీయ ప్రాజెక్టుగా చట్టంలో పెట్టినటువంటి అసెంబ్లీ సమావేశాలు జరిగి ఆఖరి రోజు బేడ బుడగ జంగాలని ఎస్సీ జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మేమేమంటామంటే, అయ్యా వాల్మీకి, బోయ, వడ్డెర, రజిక కులాల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల ప్రణాళికలో పెట్టింది కేవలం కదవ 3 కులాలని వదిలేసి బేడ బుడగ జంగాలను మాత్రమే ఎస్సీ జాబితాలో చేర్చండి అని చెప్పి చెప్పడాన్ని మేము ఆక్షేపణ చేస్తాం. ఈ కులాల ఏళ్ళ కూడా మీ వైఖరి తెలియజేసి వీటికి కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రధానంగా మిర్చి పంటని ఆదుకునే పరిస్థితి లేదు. కేంద్రం దగ్గరికి వెళ్ళి అటు ఇటు నెగోషియేషన్ చేసి ప్రచారం పొందారు తప్ప ఆ రేట్ అయితే రావట్లేదు. అలాగే మిర్చితో పాటు ఉల్లి, అలాగే టమాటా రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే మన విజయవాడకి సంబంధించి మనందరికీ తెలిసింది లయోలా కాలేజీకి ఉన్న విశిష్టత, గౌరవం, గుర్తింపు, దానికి అటానమస్ బాడీ తీసేసి కృష్ణా యూనివర్సిటీలో అంతర్భాగంగా కలిపారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే లయోలా కాలేజీ రాజశేఖర రెడ్డి గారు చదువుకున్న కాలేజీ, దాది విజయవాడకి విద్యాల వాడగా పేరు తెచ్చింది. లయోలా కాలేజీ ఎంతో చరిత్ర ఉంది. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతుల్లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం. షెడ్యూలు కులాల పట్ల చిత్తశుద్దితో కాకుండా మోసపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న మంత్రి ఆదిమూలపు సురేష్, సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారని వెల్లడి. బీసెండర్లో తొలగించిన చిరు వ్యాపారస్తులకు వారి స్థలాలు అప్పగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు దుర్గారావు డిమాండ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి వార్తల్లో నమస్కారం.